హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషమ్మ వరల్డ్. ఇవాళ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. చేపల ఎగురుకి కావలసిన ఐటమ్స్: కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, 2 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 2 టమాటా అండ్ అర కేజీ చేపలు. ఈ చేపల్లో ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మ్యారినేషన్ చేసుకొని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందాక పెట్టుకున్నాం కదండి మ్యారినేషన్ చేసి, ఆ చేపలు బాగా అటు ఇటు ఫ్రై అయ్యేలాగా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక పక్క ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి చూసారు కదండి, ఒకవైపు లైట్గా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే కొంతమందికి చేపలు అలా పచ్చిగా వండితే వాసన నచ్చదండి. ఇలా ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా కొంతమంది తినరు, ఇలా చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ అటు తిప్పుకోండి, వేరే సైడ్ తిప్పుకోండి ఒకసారి. చూసారు కదా, ఇలా కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు చేపలు ఫ్రై అయిపోయినాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసిన తర్వాత ముందరగా ఇందాక పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి ముద్ద ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు, దాని పచ్చి వాసన పోయినంత వరకు. చూసారు కదా, ఇలా జస్ట్ చాలు. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి బాగా కుక్ అవుతాయి. ఓకేనండి, సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ క్యారమెలైజ్ అయినంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు చూసారు కదా, లైట్ బ్రౌన్ అయ్యి ఎంత బాగా క్యారమెలైజ్ అయ్యాయో. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. ఇది 1/2 స్పూన్ పసుపు అండి. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. ఈ కారం 1.5 స్పూన్ కారం అండి. కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే చాలు. అలా అని మరీ తక్కువ వేసుకున్న నాన్ వెజ్కి బాగోదండి. సో 1.5 స్పూన్ కారం అర కేజీ చేపలకి. పచ్చిమిరపకాయలు కూడా 2 వేసాను, లేకపోతే కారం ఎక్కువైపోతుంది. చూసారు కదా, ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటా వేసుకుందాం.
ఇప్పుడు బాగా గ్రేవీలో టమాటా కలుపుకొని మగ్గించుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు టమాటాలు ఇలా మగ్గుతుండగా ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ టమాటాలు బాగా మగ్గినంత వరకు ఉంచండి. ఓకేనండి. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి నేను చేపలు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ చేపలు వేసేసాను. వేసి కలుపుతున్నాను. ఇలా చేపలు వేసి కలుపుకుంటూ ఒక 1 మినిట్ పాటు కలుపుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వాటర్ వేయకుండా ఫస్ట్ మగ్గించండి. నెక్స్ట్ చేపలు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 బౌల్స్ పట్టింది వాటర్, చిన్న బౌల్ 2 బౌల్స్ పట్టింది. మీరు మీ కడాయి బట్టి చేపలు ములిగినంత వరకు వేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక్కసారి అలా లైట్గా వాటర్ వేసాక ఒకసారి కర్రీ అంతా కలుపుకొని పీసెస్ని అంతా వాటర్ లోపల సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఇంకా తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయ్యాక నేను ఇప్పుడు 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టానండి. అలా ఆయిల్ సెపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది కర్రీ అంతటికి. గరిటెతో ఎప్పుడు ఫిష్ కర్రీ హాఫ్ అయ్యాక ఎప్పుడు కలపొద్దండి, చేపలు విరిగిపోతాయి. జస్ట్ అలా కడాయి అటు ఇటు కదిపితే ఫిష్ కర్రీకి చాలు. ఫిష్ పీసెస్ కూడా అలా విరిగిపోవు అప్పుడు. చూసారు కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయిందండి. కూర ఇలా దగ్గరగా అవుతుందనగా ఒక 5 రెబ్బలు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కడాయిని అటు ఇటు కదుపుకోండి. ఒక్కసారి స్లోగా చేపలు కదలకుండా నెమ్మదిగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి చేపల్ని కలుపుకోండి. చూసారు కదా, లాస్ట్లో కూర దగ్గరికి అయ్యాక ఒకసారి ఉప్పు చూసుకోండి. ఓకేనండి. ఇప్పుడు కర్రీ దగ్గరికి అయిపోయింది. కొంచెం చల్లారాక ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని షిఫ్ట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఇగురు తయారైపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి.